తెలంగాణ మేర ప్రభుత్వ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ను ఏర్పాటు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర మేర కార్పొరేషన్ చైర్మన్ సంగం వెంకటరాజం, వైస్ చైర్మన్ మాడిశెట్టి లక్ష్మీనారాయణ తెలిపారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన మేర ప్రభుత్వ ఉద్యోగుల సూచనలు, సలహాల మేరకు అసోసియేషన్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులను ఒకే వేదికపైకి తీసుకురావడం, పరస్పర సమన్వయం పెంపొందించడం, ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు కృషి చేయడం, భావితరాలకు మార్గదర్శకంగా నిలవడమే అసోసియేషన్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక కమిటీని ప్రకటించారు. వ్యవస్థాపక కమిటీలో మారిశెట్టి నవీన్ కుమార్, రుద్రంగిక రమేష్, కొత్తకొండ సుజాత, ఓడపల్లి ప్రసూనారాణి, గూడూరు కిరణ్, ఓదెల నరేందర్, బుర్ర సాయిబాబా, కొక్కు వినోద్, రాపర్తి వినోద్, రామగిరి సుదర్శన్, మారిశెట్టి వివేకానంద, సాంబ శ్రీనాథ్, గుంటి సాయి చరణ్, గట్ల ఆదిత్య, నోముల జగదీష్, ఒడపల్లి మనీష్, ఆదిమూలం శ్రీనివాస్ సభ్యులుగా ఎంపికయ్యారు. అలాగే రిటైర్డ్ ఉద్యోగుల కమిటీలో రాయి స్వామి, కొండా మోహన్, రేణిగుంట్ల నరేందర్, అడప రమేష్, దర్బాస్త గంగాధర్, రాజుల దేవి రవినాథ్, సంగ వీరప్ప, ఓదెల రాజశేఖర్, సింగు అనసూయ సభ్యులుగా నియమితులయ్యారు. ఈ సమావేశానికి మల్కాజిగిరి అదనపు కమిషనర్ కీర్తి వేణుగోపాల్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లీగల్ అడ్వైజర్ కొండా మోహన్ తో పాల్గొన్నారు. అప్పటి నుంచి నాకు మధ్యలో మెలుస్తా ఉంది. ఇక్కడ మనము రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో మేరు అని మార్చినట్టు వచ్చింది. బట్ ఇక్కడ వాట్ ఐ అబ్జర్వ్డ్ గృహం ఏర్పాటు కార్యక్రమం పూర్తిగా వచ్చిందని చెప్పినారు. మన ఏదైతే అనుకున్నామో ఉద్యోగుల సంఘం అనుకున్నామో వాళ్ళని కూడా వాళ్ళు ఆహ్వానించి 2 రోజులు ఉండే విధంగా మీరు చూసుకోండి, మీరు డేట్లు చెప్పండి అని చెప్పారు. దానికి మా అందరి తరఫున వ్యవస్థాపక కమిటీ తరఫున మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ వ్యవస్థాపక కమిటీలో నేను కూడా ఒక మెంబర్గా ఏదైతే మీరు ఆ వసతి గృహం ఏర్పాటు చేశారో దానికి 10,116 విరాళంగా అందించేందుకు నేను ముందుకు వచ్చానని తెలియజేస్తూ రేపు ఆయనకు అకౌంట్లో పంపించడం జరుగుతుంది. విష్ణు గారు మీ నెంబర్ నా దగ్గర పంపిస్తాను. థ్యాంక్ యూ. తర్వాత శంకరదాసమయ్య భవనాన్ని 3 కోట్లతోటి నిర్మాణం చేస్తున్నటువంటి మన సింగు విష్ణుని కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు కూడా ఈ యొక్క ఉద్యోగస్తుల సంఘానికి విన్నంటుంటారని ఆశిస్తున్నాను. జై మేరు. మనము చేయబోయే కార్యక్రమం ఏంటంటే ఈ మేవాకు సంబంధించి మేరా ఎంప్లాయీస్ వర్కర్స్ అసోసియేషన్ దీనికి కావాల్సిన రిజిస్ట్రేషన్ ఖర్చులు నేను నా తరఫున నేను భరిస్తానని ఒప్పుకున్నాను. సంఘాన్ని ముందు తీసుకుపోవాలని ఆశిస్తున్నాను. ఎవరు ఎందుకు వచ్చినా ముందు వచ్చినా వాళ్ళని దగ్గర తీసుకొని ఆప్యాయతోని ప్రేమతోని సంఘం మేవాని డెవలప్మెంట్ చేయాలని ఆశిస్తున్నాను. ఊరికి పనికొచ్చేది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ మేవా తరఫున కొంతమంది పెళ్లి కాని అమ్మాయిలు ఉంటారు. అటువంటి వాళ్ళకు ఏమి లేని వాళ్ళకు మన మేవా తరఫున కొంచెం సహకారాలు అందిస్తే వాళ్ళకు పెళ్లి సమయంలో పనికొస్తుందని నా ఆశ.